శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, కాంతారా పైన రణ్వీర్ సింగ్ కొన్ని యాక్షన్ ద్వారా దేవుడికి దెయ్యానికి డిఫరెన్స్ లేదా అన్నట్లు ప్రవర్తించాడని కన్నడ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇలా ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు అంటూ కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మనకు తెలియకుండా మనలో ఉండే నెగిటివిటీ అంటారా, లేకపోతే ఒక జెలస్ అంటారా, దాన్ని బయట పెట్టుకుంటున్నారా నార్త్ ఇండియా వాళ్ళు అనేది, నార్త్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. అంటే కాంతారా గురించి మాట్లాడుతూ రణ్వీర్ సింగ్ సినిమా బాగుంది, రిషబ్ శెట్టి చాలా బాగా చేశాడు, కాంతారా 3లో నాకు అవకాశం ఇస్తారా అంటూనే, అంటే అతను ఇమిటేట్ చేయబోయి రిషబ్ శెట్టి క్యారెక్టర్ని, అంటే అతని దేవుడు పూనినప్పుడు అతను ఇట్లా అరుస్తాడు కదా, దాన్ని ఇతను ఎక్స్ప్రెస్ చేయటంలో రాంగ్గా పోర్ట్రేట్ చేశాడు. అంటే ఒక దెయ్యంలాగా నాలుగు బయటకు పెట్టి, అంటే దేవత పూనినప్పుడు ఎలా ఉంటుంది, దెయ్యం పూనితే ఎలా ఉంటుంది అనే దానికి మీకు తేడా తెలియదా అని ఇవాళ కన్నడ నెటిజన్స్ వాళ్ళు కోపం పడుతున్నారు, అంటే కోపోద్రిక్తులయ్యారు. ఎందుకంటే నువ్వు ఒక సినిమాలో యాక్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు నీకు అది తేడా తెలియాలి కదా. మరి ఆ కాంతారా 3లో ఎలా యాక్ట్ చేస్తాడు రణ్వీర్ సింగ్ ఆ తేడా తెలియకపోతే? ఇప్పుడు మనిషికి పూనకం వచ్చినప్పుడు ఎట్లా ఉంటారు అనేది తెలియాలి. మామూలుగా దేవుడు పూనితే ఎలా ఉంటారు, లేదు ఒక దెయ్యం పూనితే ఏ రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలియాలి. అది తెలియలేదు రణ్వీర్ సింగ్కి. అదేదో నేను ఇమిటేట్ చేస్తున్నాను అనుకుని తప్పుగా పోర్ట్రేట్ చేశాడు, ఇక్కడ ఇరుక్కున్నాడు. అంటే మీరు కనుక గమనిస్తే సౌత్ వాళ్ళు ఈరోజు డామినేట్ చేస్తున్నారు. మనం ఎన్నిసార్లు చెప్పినా ఒక బాహుబలి నుంచి ఒక తెలుగు ఇండస్ట్రీ అంటే ఏంటి, తెలుగు హీరోలు అంటే ఏంటి, ప్రభాస్ అంటే ఏంటి అనేది అంతర్జాతీయంగా తెలిసింది. అప్పుడు ఇతన్ని ఎవరు కించపరుస్తూ ప్రభాస్ని అప్పట్లోనే అర్షద్ వార్సి అని క్యారెక్టర్ ఆర్టిస్టు జోకర్ అన్నాడు ప్రభాస్ని. తర్వాత వివేక్ అగ్నిహోత్రి అయితే అసలు ప్రభాస్ ఒక నటుడే కాదన్నాడు. మరి నటులంటే ఎలా ఉండాలో మనకైతే తెలియదు. అంటే ఇవాళ మీకు ఒక సౌత్ ఇండియా తీసుకుంటే ఒక కంటెంట్ కావచ్చు, హీరోల నటన కావచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకునే ఏదైనా కూడా వాళ్ళు పోర్ట్రేట్ చేసే విధానం కావచ్చు, అది అంతర్జాతీయ స్థాయికి వెళ్తుంది. అది ఇవాళ హిందీ సినిమా వాళ్ళు భరించలేకపోతున్నారు. ఎందుకంటే మేము చాలా గొప్ప, అసలు నార్త్ సినిమా అనే సినిమా అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు. కాబట్టి మనం కూడా అలాగే పెరిగామండి. అది తప్పు ఎక్కడంటే మనలో కూడా ఉంది. మనకి బెంగాలీ సినిమాల్లో కథలు తీసుకోవటం, లేకపోతే బెంగాలీ నావెల్స్ తీసుకోవటం మనకు ఒకప్పుడు బాగా ఉండేది. ఆ బెంగాలీ కల్చర్ పోర్ట్రేట్ చేయడం, ఈవెన్ కవులు రచయితలు కూడా బెంగాలీస్ లాగా ఒక సంచి వేసుకుని, ఒక జుబ్బా లాల్చి వేసుకుని, మీకు తెలిసి ఉండదు బికాజ్ మీరు చిన్నవాళ్ళు కాబట్టి. ఆ తర్వాత మనకి నార్త్ ఇండియా నుంచి మనకి హిందీ సినిమాలు మనం ఇప్పటికీ ఆదరిస్తాం, మనకేం అబ్జెక్షన్ లేదు, మనకి భాషా భేదం లేదండి. మనకి సౌత్ నార్త్ ఇవి ఆలోచించాం మనం, సినిమా బాగుందా లేదా, ఎవరు బాగా చేశారో ఎవరు బాగా చేయలేదు. మన సౌత్ ఇండియా నుంచి ఎంతమంది హీరోయిన్స్ వెళ్ళలేదు, ఎంతమంది వేయలేరు కదా హిందీ సినిమాని. జయప్రద లాంటి హీరోయిన్ లేదన్నారు కదా. తర్వాత మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వెళ్ళినప్పుడు ఎక్ దూజేకెళ్ళి ఎట్లా హిట్ అయిందండి సౌత్లో, సౌత్ నుంచి వెళ్ళి నార్త్లో. వాణి జయరామ్ లతా మంగేష్కర్ పంపించేసిందిగా, ఆవిడకి ఎక్కడ పోటీ వస్తుందోనని. అంటే నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళని ఎప్పుడూ కూడా అణగదొక్కడానికి చూశారు, కానీ మనం చూడలేదు. అతను ఎవరు, సునీల్ శెట్టియా, నార్త్ వాళ్ళు హీరోలు కాకుండా విలన్స్గా వేయడం సౌత్ సినిమాల్లో నచ్చలేదన్నాడు. అంటే మీరు హీరోలుగా చేస్తే మీ నార్త్ సినిమాల్లోనే బాగుంటారు, సౌత్ సినిమాలకు మీరు హీరోలుగా సూట్ కారు. ఎందుకంటే మా సౌత్ ఇండియా ఇక్కడ విధానాన్ని బట్టి వీళ్ళ పోలికలు కావచ్చు, అయితే వీళ్ళ తీరు కావచ్చు ఉంటుంది. మీరంతా కూడా ఎక్కడి నుంచో వచ్చినట్టుగా ఉంటారు కదా, మీకు లోకల్ ఇది ఉండదు మీకు. కాబట్టి మీరు సూట్ కారు, మీరు హీరోస్ కంటే కూడా విలన్స్గా మీరు పనికొస్తారు. యు ఆర్ గెటింగ్ గుడ్ రెమ్యూనరేషన్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? అసలు సౌత్లో మిమ్మల్ని ట్రీట్ చేసినట్టు మిమ్మల్ని నార్త్ వాళ్ళు కూడా ట్రీట్ చేయరు, నార్త్ ఇండస్ట్రీ.
సౌత్ వాళ్ళకు ఉండే గొప్ప గుణం ఏంటంటే మా ఇచ్చే మర్యాదలు ఎవడు ఇవ్వడు. మరి మీ హీరోయిన్స్ని కూడా అడగండి కావాలంటే. కాబట్టి అంటే నేను అనేది ఏంటంటే మీరు ఫస్ట్ నార్త్ వాళ్ళు నేర్చుకోవాల్సింది సౌత్ ఇండస్ట్రీని కూడా గౌరవించటం. ఒక బాహుబలి నుంచి కేజీఎఫ్, ఒక పుష్ప నుంచి ఒక కాంతార, ఇవాళ సినిమా అలా ఉంది. ఇప్పుడు మళ్ళా మనకి ఎన్నో సినిమాలు రాబోతున్నాయి. వారణాసి పెద్ద సినిమా రాబోతోంది 1200 కోట్లతోటి బడ్జెట్ తోటి. మీరు 2000 కోట్లతోటి రామాయణం తీస్తున్నామని అంటున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. అంటే తీయటం తప్ప నేను అన్ను, తీయండి, కానీ మీరు సౌత్ వాళ్ళని వెక్కిరించకండి. సౌత్ వాళ్ళని మీరు మీ కాళ్ళ కింద వేసి తొక్కాలని చూడకండి. ఎవ్వరూ ఎందులోనూ సౌత్ వాళ్ళు ఏ రకంగానూ తక్కువ కాదు. ఏది తీసుకున్నా, కథ కావచ్చు, నటన కావచ్చు, పాటలు కావచ్చు, ఏదైనా తీసుకోండి, మీరు ఎందుకు పనికిరారు. మీకు ఇది భానుమతి తమిళంలో అన్నయ్య అని ఒక సినిమా చేశారు ఆవిడ, అంటే తల్లి క్యారెక్టర్ అన్నమాట. అసలు ఎంత అద్భుతం అంటే అసలు మీరు ఆ సినిమా చూసి తీరాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఆ సినిమాకి పనిచేసిన ఆయన చెప్తున్నారు, లాడ్లా అని దాన్ని హిందీలో తీశారట. ఏదో ఒక కమెంట్ చేశారటండి, ఆ సినిమా అంత చెత్తగా ఉందని. అంటే నేను అనేది మనకుండే యాక్ట్రెస్, మీకు అంతెందుకు వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు హిందీ వాళ్ళు. మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా చేసింది భానుమతే కదా, హిందీలో, తెలుగులో, తమిళంలో చండీరాణి. ఆవిడకి అప్పుడు ఎంత తెలుసా వయసు మీకు తెలుసా? ఆవిడ డైరెక్ట్ చేసింది అప్పుడు 25 ఏళ్ళు ఆవిడకి, అంతే. 25 ఏళ్ల వయసులో ఆవిడ పాన్ ఇండియా సినిమా తీశారు, 3 భాషల్లో. ఆవిడే నటించారు, ఆవిడే పాడారు, ఆవిడే సంగీత దర్శకత్వం, అన్నీ ఆవిడే. ఆవిడే నిర్మాత, ఆవిడే డైరెక్టర్, ఆవిడదే థియేటర్, ఇది స్టూడియో కూడా ఆవిడదే. మాట్లాడమనండి ఇప్పుడు హిందీ వాళ్ళని. అందుకని మనని తక్కువ చేస్తే దక్షిణాది వాళ్ళని ఎవడు ఊరుకోడు. మనకి వాళ్ళకంట మర్యాదలు తెలుసు, వాళ్ళకంట నటన తెలుసు, అన్నీ కూడా మనం వాళ్ళకంట ఉన్నతంగానే ఉన్నాం. కానీ మనం అందరినీ మనతో సమానంగా గౌరవిస్తాం. థ్యాంక్ యూ.